హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. యా సార్, ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న గారు ఏవైతే బీసీల మీద కామెంట్స్ చేశారో దానికి సంబంధించి మన హైకోర్టు అయితే సీరియస్ అవడం జరిగింది. మీరేం చెప్తారు? అదే నేను ఇప్పుడు మల్లన్న గారు రాజకీయాల్లో ఉన్నారని మర్చిపోతున్నారేమో. మల్లన్న రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. కాబట్టి వారు మాట్లాడేటప్పుడు మన భాషా ప్రయోగము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో మీరు పెద్దల సభలో ఉన్నారు, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మీ పద ప్రయోగం అనేది భవిష్యత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత పైన కానీ ఇండ్లలో టీవీ చూస్తున్నటువంటి వాళ్ళపైన చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఇష్టానుసారంగా మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఎస్, డెఫినెట్గా కోర్టు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. పార్టీ కూడా షోకాస్ నోటీస్ ఇచ్చింది, ఎక్స్ప్లెనేషన్ అడిగింది. డెఫినెట్లీ కోర్టు పని కోర్టు చేస్తుంది, పార్టీ పని పార్టీ చేస్తుంది. అంటే మల్లన్న గారు ఏమన్నా పార్టీ నుంచి విడిపోయే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఒకటమ్మ, కాంగ్రెస్ పార్టీ మల్లన్న వల్ల ఏం అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎర్రటెండలో రక్తాన్ని చెమటగా మార్చి అక్కడి నుంచి పాదయాత్రగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి సైన్యం వల్ల కొన్ని వేల కిలోమీటర్లు ఖమ్మం నుంచి మొదలు పెడితే మళ్ళీ ఖమ్మం వచ్చే వరకు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వల్ల, అట్లాగే కరీంనగర్ కానీ లేకపోతే అనేక జిల్లాల్లో, మహబూబ్నగర్ జిల్లాలో ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఆ జిల్లా నాయకులు ఆయా జిల్లాల్లో వాళ్ళ నిధులని, రిసోర్స్ని అన్నిటిని కూడా కష్టపడి 10 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మల్లన్న గారి వల్ల ఏం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వారు వచ్చినారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళి వారి ఇష్టానికి వచ్చినట్టు, వారి నోటికి వచ్చినట్టు మాట్లాడి వారిపైన చర్యలు తీసుకుంటే, ఇది నా మీద చర్యలు తీసుకోలేదు, ఇది బీసీల మీద చర్యలు తీసుకున్నారని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళలాగా మూర్ఖంగా మాట్లాడితే దానికి మేము చేయగలిగింది ఏం లేదు. మేము కోరేది ఒకటే, మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, మీకేమైనా ఇబ్బంది ఉంటే వచ్చి పార్టీ అధ్యక్షులతో చెప్పండి. మీకు బీసీ రిజర్వేషన్లో బీసీలకు అత్యధిక స్థానం కావాలి కదా, మీరు బీసీ నాయకులందరినీ తీసుకొని రండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినా, దానిపైన మాట్లాడకపోయినా, స్పందించకపోయినా, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ, పీసీసీ అధ్యక్షులు కానీ మిమ్మల్ని ఎక్కడైనా సరే కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తే అప్పుడు మీరు మాట్లాడండి. ఏం లేకుండా ఆలో లేదు చూలు లేదు అన్నట్టు మీరు ఇష్టానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీసీల ఉద్యమాన్ని మొత్తం నేనే నడిపిస్తున్నాను, నా భుజాన మీద వేసుకున్నట్టు చేయడం అది మంచిది కాదు. బీసీ నాయకులు కూడా గమనిస్తున్నారు. కాబట్టి అత్యంతంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీసీ ఉద్యమ నాయకులు అంటే వాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు చాలా అన్ని విషయాలను కూడా నిశితంగా గమనిస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారి నిర్ణయాన్ని వారు ప్రకటిస్తారు. సార్, ఇప్పుడు మన ఢిల్లీ ఎలక్షన్స్లో ఏదైతే జరిగిందో అందులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. దీనికోసం మీరు ఏం చెప్తారు? ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడేం చచ్చిపోదమ్మా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 15 సంవత్సరాలుగా 0 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మీరు ఈరోజు చూస్తే చెక్కు చెదరని క్యాడర్ కానీ, కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ అట్లాగే ఉంది. కాబట్టి బీజేపీ పార్టీలాగా ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడో 1993లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ వాళ్ళు మళ్ళీ లేచి నిలబడడానికి 30 ఏళ్ళ సమయం పట్టింది. కాంగ్రెస్ పార్టీకి అట్లేం లేదు. గతంలో 15 సంవత్సరాలు షీలా దీక్షిత్ గారి నేతృత్వంలో మేమే ఆ రాష్ట్రాన్ని పరిపాలించినాం. ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. అప్పుడేదో వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ అన్నా హజారే గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిమయమైపోయింది, బొగ్గుకున్నటువంటి నల్ల రంగు వీళ్ళ తెల్ల చొక్కాలకు అంటుకుంది అని అబద్ధపు ఆరోపణలు చేసినప్పుడు ప్రజలు నమ్మి ఒక 10 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం కల్పించినారు. దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినరు. 70 స్థానాలకు 67 స్థానాలు గెలిచినటువంటి కేజ్రీవాల్ గారు ఈరోజు తానే ఓడిపోయినారంటే రాజకీయాల్లో వాళ్ళు ఫెయిల్ అయినారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా అత్యాశ అనేది మంచిది కాదు. వారు ఇండియా కూటమిలో ఉండి మిత్రధర్మాన్ని పాటించి ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. వారు మిత్రధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ కూడా తాను ఎక్కడ ఉంది, తన స్థానం ఏంటి, స్థాయి ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో అధినాయకత్వం కూడా ఈరోజు తెలుసుకుంది. కాబట్టి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం అవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. 0 వచ్చినంత మాత్రం బాధపడేది ఏం లేదు. లెట్స్ ఫైట్ అంతే. పాజిటివ్ అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.